వెల్కమ్ టు డివై న్యూస్. డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ముగ్గుల పోటీలు. నెల్లూరు జిల్లా గూడూరు దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల యందు నెల్లూరు చిన్నయ్య మిషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాల యందు 920 మంది చదువుతున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు ఈ ముగ్గుల పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు భారత సంస్కృతి పట్ల అవగాహనతో తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఎంతో ఉత్సాహకరమైందని, దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల స్థాపించినప్పటి నుంచి దినదిన అభివృద్ధిలో ఇతర జిల్లాల నుండి నెల్లూరు, కడప, చిత్తూరు, చెన్నై, ఒంగోలు తదితర ప్రాంతాల నుండి ఈ కళాశాలలో చదువుతున్న మహిళలు మేధావులుగా తీర్చిదిద్ది నేటి పిల్లలే రేపటి మహిళలు అని కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తెలియజేశారు. ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గాయత్రి ప్రతి విద్యార్థిని పోటీలలో పాల్గొన్నవారు నెల్లూరు చిన్మయ మిషన్ వారి ప్రోత్సాహంతో మొదటి బహుమతి నలుగురికి, రెండవ బహుమతి నలుగురికి, మూడో బహుమతి నలుగురికి వచ్చిన ప్రతి ఒక్కరి విద్యార్థులకు వారికి తగ్గ బహుమతులు నెల్లూరు చిన్మయ మిషన్ రామ్ ప్రసాద్ మరియు కోశాధికారి ప్రసాదరావు వారి బృందం విజయవంతంగా బహుమతులను అందజేయడం జరిగింది. అందరూ శ్రమించి రంగవల్లి పోటీలలో సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలు గూడూరు. మీరు బాగా వేశారని మరొకరు మితంగా బాగా వేస్తుండొచ్చు, అది మీకు తెలియదు. అందుకని ప్రైజ్ వస్తుందో అదో మీకు తెలియదు. కరెక్ట్. మరొకరు ఎలా వేస్తుంది అన్నది మీకు తెలియదు, ఎందుకంటే మీ పాటికి మీరు కాన్సన్ట్రేషన్, మీ పాటికి మీరు పనిచేస్తూ పోయారు. ప్రైజ్ రావాలంటే ఎవరికో ఒకరికి ఇద్దరికి అంతే వస్తుంది కాబట్టి మీకు రాకపోవచ్చు, రావచ్చు కూడా, అది మనకి తెలియదు. జడ్జిలు నిర్ణయిస్తారు. దాదాపుగా 750-800 మందికి పైగా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. 800 దాకాను, కొంచెం ఎక్కువ తక్కువగా. కారణభూతులు మాదంటే ఏమీ లేదు, మేము కేవలం సర్వీస్ చేస్తున్నాం. ఆయన పొమ్మంటే పోయాము, ఇక్కడికి వచ్చాము, ఆయన చెప్పిన పని చేసాము. సర్వీస్ చేయడం తప్పితే మా కంట్రిబ్యూషన్ ఏమీ లేదు, జీరో. దీనికి కర్మక్రియ అంతా కూడా భద్ర కుమారస్వామి రెడ్డి గారు, ఆయనే డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ రాష్ట్రాల్లో. అదేవిధంగా జనవరి మొదలవగానే మనకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, అలాగే పాడి పంటలు, అదేవిధంగా భోగి మంటలు, కనుమ, సంక్రాంతి వగైరా అన్నీ కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చిన్మయ మిషన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో మా విద్యార్థులకి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు గత 2 సంవత్సరాల్లో, గత 2 సంవత్సరాల బ్యాక్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. మళ్ళీ ఈ సంవత్సరం చేయాలని, పిల్లలకి మన సాంప్రదాయాలన్నీ కూడా ఇది చేయాలని, అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. మా విద్యార్థులు కూడా అంతే స్పందించి 850 మంది వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. బోత్ ఇంటర్, డిగ్రీ, పీజీ కలిపి అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వారంలో మంచి కార్యక్రమాలు కాలేజీలో నిర్వహించడం జరిగింది. గత ఆదివారం రోజు, ఈ వారం ఏదైతే ముందు ఉందో ఆదివారం రోజు మా విద్యార్థులందరూ సాంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చిన్మయ మిషన్ వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు మా కాలేజీని ముందుగా తీసుకున్నందుకు వాటిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడ ఆ ఎనర్జీతోనే మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరొకసారి అందరికీ నూతన శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్లు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చిన్మయ మిషన్ నెల్లూరు తరఫున ఈ కాలేజీలో రంగవల్లి పోటీ జరిపాము. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ సెంటర్లో మూడు కాలేజీల విద్యార్థులు కలిపి 800 పైగా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా కోలాహలంగానూ ఉంది. ఇంత గ్యాదరింగ్ తోటి ఎప్పుడు కండక్ట్ చేయలేదు మేము యాక్చువల్గాను. పోయినసారి డికేడబ్ల్యూ జూనియర్ కాలేజీలో కండక్ట్ చేసాం, 643 వచ్చారు. ఇప్పుడు 800 దాటారు. ఇంతమంది పిల్లలకి కండక్ట్ చేయడం కూడా కష్టమైన పని, ఏదో పూర్తి చేస్తున్నాము. దీనికి కర్మాక్రియ అంతా కూడాను భద్ర కుమారస్వామి రెడ్డి గారు నెల్లూరు అంతా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన ప్రైజులు పంపించడం కానీ,
మెటీరియల్ పంపించడం కానీ మమ్మల్ని పంపించడం కానీ మాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం కానీ ప్రతి ఆయనే అరేంజ్ చేస్తున్నారు. కేవలం మేము సర్వీస్ చేయడానికి మాత్రమే వచ్చాము. ఇక్కడ సర్వీస్ చేసి ఆయన చెప్పిన పని పూర్తి చేసి చేతరించి బాగా చేస్తాం. అది కూడా చేసి వెళ్ళిపోతాము. ఈ కార్యక్రమంలో వీళ్ళకి మొదటి ప్రైజ్ 4, సెకండ్ ప్రైజ్ 4, థర్డ్ ప్రైజ్ 4, మొత్తం 12 ప్రైజులు ఇస్తున్నారు. మిగతా అందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజులు ఇస్తారు. ఈ పార్టిసిపేషన్ ప్రైజులతో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఒకటి ఇస్తున్నాము. ఆ బుక్ పేరు మీ గమ్యం మీ చేతుల్లోనే. ఆ పుస్తకంలోనే ఉంది. పుస్తకం టైటిల్ తోటి ఈ సంవత్సరంలో ప్రోగ్రామ్స్ పూర్తి అయిపోతాయి. ఇంతకుముందు డికేడబ్ల్యూ కాలేజీలో కండక్ట్ చేసాం, డికేడబ్ల్యూ జూనియర్ కాలేజీలో కండక్ట్ చేసాం, నెల్లూరు పొదలకూరు రోడ్లో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో కండక్ట్ చేసాం. ఈ విధంగా కండక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మా కుమారస్వామిరెడ్డి గారి సందేశం ఒకటే, ఏదైనా ఒకటి మనం ఏదైనా ఇస్తే గమ్మునే తీసుకొని వెళ్ళిపోతారు కదా. ఇది ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం పెద్ద విషయం కాదు. యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే మనకు ప్రైజులు ఇస్తాం, ఆ ప్రైజులతో పాటు ఒక పుస్తకం ఇస్తాం. ఆ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. కేవలం ఆ పుస్తకాన్ని మంచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ థింగ్ అది. దానికి ఇంత ఎనర్జీ అక్కర్లేదు మనకి. కానీ ఆ పుస్తకం ఎవరో ఇచ్చారో ఇచ్చారని దాచి పెడతారు, పక్కన పడేస్తారు, ఎవరో చదవరు. కానీ పిల్లలు పోటీ మనస్తోటి దాన్ని సాధించుకున్నారు, దాన్ని సంపాదించుకున్నారనే ఉద్దేశం కనుకుంటే వాళ్ళు దాన్ని కష్టంగా ఇష్టంగా చదువుతారని, ఇష్టంగా చదివి ఆచరిస్తారు. ఊరికే ఇస్తే అది దానికి విలువ ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వీళ్ళు ప్రైజ్ కష్టపడి దాదాపు 2 గంటల 3 గంటల సేపు నిలబడ్డారు. ఎండలో నిలబడి దాన్ని సాధించుకుంటారు. మరి ఏదో పుస్తకం వచ్చింది, నేను ప్రైజ్గా తెచ్చుకున్నాను, ఈ పుస్తకాన్ని చదువుదాము, ఏముంటుంది అని చదువుకుంటారు. ఆ పుస్తకాన్ని చదివి అందులో ఉండేటువంటి దాన్ని ఆచరించి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. దానికోసం మాత్రమే ఈ పోటీని కండక్ట్ చేస్తున్నారు. పోయినసారి భగవద్గీత పుస్తకాలు కానీ ఇచ్చాము. అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలు చాలా మటుకు ఉంటాయి, మనం ఈసారి ఇవ్వడం లేదు. మేము చెబుతాం, భగవద్గీత పుస్తకాలు కూడా ప్రతి ఒక్కరూ రోజుకు 2 శ్లోకాలు చదువుకోండి. దాంట్లో 700 శ్లోకాలు ఉంటాయి. రోజుకు 2 శ్లోకాలు శ్లోకం భాగంగా నాకు చదువుతుంటే 1 సంవత్సరం రోజులు పడుతుంది పూర్తి అయ్యేసరికి. ఆ విధంగా ఆ స్టూడెంట్ కెరీర్ అయిపోయేదాకా చదవమంటాము. అప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ప్రైజ్ నంబర్స్ ఉత్సాహం ఇంకా ఎక్కువగా క్రియేట్ చేయాలి. మా స్టూడెంట్స్ ఉద్దేశాలు అందరూ పువ్వులు, రకరకాల పక్షులు అన్నింటినీ వాళ్ళు చేశారు. అభినందనలు తెలియజేస్తున్నాము. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ ఆ స్టాఫ్ స్టూడెంట్స్ కానీ అందరినీ సార్ చెప్పినట్టు చాలా ఎక్సైటెడ్గా కంట్రోల్గా అన్ని కంప్లీట్ చేస్తున్నారు. వారు చదువుతో పాటు వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాన్ని కూడా ఇస్తూ ఉన్నామని చెప్పడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో కావాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంటే. అందులో వాళ్ళు ప్రతి స్టూడెంట్కి అటెండ్ చేసి దాదాపు 850 మంది రంగులు చేయడం అంటే ఇది పెద్ద హ్యూజ్ నంబరు. మీ కాలేజీ పక్కన కూడా సార్ చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు మరొకసారి చిన్న కళాశాలలో నేను ఎంసీఏ చదువుతున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మా కళాశాలలో రంగవల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ రంగవల్లి కార్యక్రమంలో మా విద్యార్థినులందరూ ముందుండి ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈరోజు మా కళాశాలలో రంగవల్లి కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన చిన్మయ మిషన్ వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, విజేతలుగా నిలిచిన వారికి, మా కళాశాల ప్రధానాచార్యుడు హనుమంతరావు గారికి, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు. గూడూరు నివాసులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సమమాలిక సంక్రాంతి తెలుగు రంగవల్లి ఔత్సాహిక విద్యార్థులకు కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగించడానికి అనుమతించిన మన ప్రధాన ఉపాధ్యాయులు గారు హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక కూడా మర్చిపోయాను,
లక్ష్మీ ప్రసన్న, కుసుమవాణి, లిఖిత రండి సర్టిఫికేట్ ఇస్తాను తీసుకోండి, మెరిట్ సర్టిఫికేట్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ లో ఫస్ట్ క్యాండిడేట్ టోకన్ నెంబర్ 707 సిహెచ్ ద్రాక్షాయణి, ఫస్ట్ పీజీ. పవిత్ర ద్రాక్షాయణి, సిహెచ్ ద్రాక్షాయణి, ఫస్ట్ పీజీ, టోకన్ నెంబర్ 707. నెక్స్ట్ టోకన్ నెంబర్ 908 ఎం వసుధ, సెకండ్ పీజీ. వసుధ ఇందాక ఇదే మర్చిపోయాను. టోకన్ నంబర్ 908 ఎం వసుధ, సెకండ్ పీజీ. నీ పేరు ఎట్లా? కుసుమవాణి. ఇట్రా సెకండ్ ప్రైజ్ వాళ్ళు రెండు మొక్కలు తెస్తున్నారు, థర్డ్ ప్రైజ్ వాళ్ళు 3 మొక్కలు తెస్తారంట. ఏం వస్తా ఫస్ట్ రావాలి కదా. నెక్స్ట్ టోకన్ నంబర్ 907 ఎం స్వాతి, ఫస్ట్ పీజీ. టోకన్ నంబర్ 907 ఎం స్వాతి, సెకండ్ ఫస్ట్ పీజీ. లక్ష్మీదా నెక్స్ట్ టోకన్ నంబర్ 385 ఎం మహిత, జూనియర్ ఎంపీసీ. టోకన్ నంబర్ 385 ఎం మహిత, జూనియర్ ఎంపీసీ. ఎం మహిత, జూనియర్ ఎంపీసీ. అమ్మాయి ప్రైజ్ రాదనుకుందేమో. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ లో ఫస్ట్ క్యాండిడేట్ టోకన్ నంబర్ 841 ఎస్ లహరి, సెకండ్ బీకామ్. టోకన్ నంబర్ 841 ఎస్ లహరి, సెకండ్ బీకామ్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ లో సెకండ్ క్యాండిడేట్ టోకన్ నంబర్ 138 ఐ సుష్మా, జూనియర్ బైపీసీ. టోకన్ నంబర్ 138 పి ఐ సుష్మా, జూనియర్ బైపీసీ. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సర్టిఫికెట్ల మీద మేము ఈ కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర సంతకాలు చేయించుకోండి. నేను చేశాను కానీ సార్ ఇంకా చేయలేదు, చేయించుకోండి. టోకన్ నంబర్ 633 పి కళ్యాణి, సెకండ్ బీఎస్సీ. టోకన్ నంబర్ 633 పి కళ్యాణి, సెకండ్ బీఎస్సీ. ఈ ప్రైజ్ లో లాస్ట్ క్యాండిడేట్ థర్డ్ ప్రైజ్ లో ఫోర్త్ క్యాండిడేట్ టోకన్ నంబర్ 192 ఎన్ సురేఖ, జూనియర్ బైపీసీ. దీంతో ప్రైజ్ లోడ్ అయిపోతుంది. పార్టిసిపేషన్ ప్రైజ్లు ఇస్తాను ఇంకందరికి కూడాను. మీరందరూ వరుసగా క్యూలో వచ్చేసి ఒక్కొక్కరుగా తీసుకోండి, ప్రైజ్ తీసుకోండి, స్నాక్స్ తీసుకోండి. ఒక్కొక్కరుగా వరుసగా లేచరండి. కూర్చోండి, కూర్చున్న వాళ్ళు అట్లా కూర్చోండి, ఒక్కరొక్కరు మెల్లగా లేచరండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.